వాట్సాప్ గైస్, ఎలా ఉన్నారు? అలాగే ఇలా దిస్ ఫర్ నంది హిల్స్. ఓకే, యూ కెన్ సబ్స్క్రైబ్ ఫర్ యూట్యూబ్ ట్రావెలింగ్ అభి. మన బ్లాగ్ వచ్చేసి నంది హిల్స్ వ్యూ పాయింట్. నంది హిల్స్ ఈస్ ఫేమస్ ఫర్ ట్రావెలింగ్ అండ్ ట్రెక్కింగ్ చేసే వాళ్ళకి. అండ్ సన్సెట్ అండ్ సన్ రైజ్ పాయింట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది ఇక్కడ. నిద్రిస్తున్న నంది రూపంలో ఉన్న నంది కొండ గురించి అయితే ఈ రోజు మనం తెలుసుకుందాం. ప్రెజెంట్ మనం వచ్చేసి నంది హిల్స్ లో ఉన్నాం. ఈ నంది హిల్స్ వచ్చేసి బెంగళూరు నుండి అయితే 50 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉంది. ఈ నంది హిల్స్ మొత్తంలో 13 ప్రదేశాలు అయితే ఉన్నాయి. ఈ 13 ప్రదేశాల్లో ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. బెంగళూరులో ఉన్న టూరిజం ప్లేసెస్ లో దిస్ ఈస్ ది వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్. లోపలికైతే మనం ఎంటర్ అయిపోయాం. మనం ఇప్పుడు వచ్చేసి నీలికా బసవన్న దగ్గర అయితే ఉన్నాము. ఈ నందిని 11వ శతాబ్దంలో చోళ రాజులు అయితే ఈ నందిని నిర్మించారు. ఈ బసవన్నకి నీలికా బసవన్న అని పేరు ఎలా వచ్చిందంటే, దీనికి ఎదురుగా నీలిక అనే చెట్టు అయితే ఉంది, అదే ఉసిరికాయ చెట్టు ఇది. అందువల్ల దీనికి నీలికా బసవన్న అనే పేరు అయితే వచ్చింది. 10 అడుగుల వెడల్పు, 6 అడుగుల పొడుగుతో అయితే ఈ బసవన్న అయితే ఉన్నారు. ఇది కంప్లీట్ గా చోళా స్టైల్ అయితే ఉంటుంది. అమృత సరోవరం చూడండి. ఇదైతే 22 ఫిబ్రవరి 1936 లో అయితే దీని అయితే కన్స్ట్రక్షన్ చేశారు. చూడండి, ఇక్కడైతే టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అయితే ఉంది. ఇదేనండి టిప్పు సుల్తాన్ ప్యాలెస్. అయితే టిప్పు సుల్తాన్ వెకేషన్ కి కానీ, రెస్ట్ తీసుకోవటానికి కానీ, లేదా యుద్ధం చేసి ఇక్కడ ఈ కొండల ప్రదేశం చూడటానికి వచ్చినప్పుడు అయితే ఇక్కడే రెస్ట్ తీసుకున్నామంట. దాని కాబట్టి దీన్ని టిప్పు సుల్తాన్ ప్యాలెస్ అనే అయితే పేరు అయితే వచ్చింది. దీన్ని చెక్కతో అంటే రాళ్లతోనే నిర్మించి ఇప్పుడు మనం వచ్చేసి సన్ రైజ్ వ్యూ పాయింట్ కి అయితే వెళ్తున్నాము. సన్ రైజ్ వ్యూ పాయింట్, ఇది వ్యూ పాయింట్. పదండి ఒకసారి వెళ్ళి చూద్దాం. ఇక్కడ చూడండి, ఫారినర్స్ కూడా ఎవరు వచ్చారు. ఈ సన్ రైజ్ వ్యూ పాయింట్ దగ్గర నుండి అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. ఆ కింద ఉన్న విలేజెస్, లేక్స్, టెంపుల్స్ అన్ని కనిపిస్తాయి. మార్నింగ్ టైం అయితే వ్యూ అయితే చాలా బాగుంటుంది. సన్ రైజ్ కూడా చూడండి. మనం ఇప్పుడు వచ్చేసి బ్రహ్మాస్త్ర దగ్గర ఉన్నాము. ఇది వచ్చేసి ఇది న్యాచురల్ గానే ఫామ్ అయింది ఈ కేవ్. ఇక్కడైతే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. ఇక్కడ వచ్చి చాలా మంది అయితే పీస్ఫుల్ గా ఉంటుందని యోగా అయితే చేస్తారు ఇక్కడ. చూడండి, ఇక్కడ మీరు చూస్తున్నారు. మనం లోనికి వెళ్దాం పదండి. చూడండి, ఇక్కడైతే మొత్తం చీకటిగా ఉంది, నిశ్శబ్దంగా, చాలా సైలెంట్ గా ఉంది. అయితే వెళ్తున్నాం మనం. ఇక్కడైతే చూడండి, మీకు బొమ్మలు కూడా అయితే కానొస్తుంది. సుల్తాన్ ఓ సర్కా ఫుట్. ఇప్పుడైతే మనం టిప్పు డాప్ దగ్గర ఉన్నాం. నేనైతే టిప్పు డాప్ అంటే వాటర్ ఆపాం అనుకున్నాను, కానీ ఇక్కడైతే చూడండి, ఇక్కడ టిప్పు సుల్తాన్ ఉండే కదా, ఆయన అయితే వాళ్ళ శత్రువుని ఎవరినైతే శిక్షించాలనుకుంటారో వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ నుండి అయితే కిందకి నెట్టేసేవాడంట. ఇది మొత్తం 600 అడుగులు లోటు అయితే ఉంటుంది. ఒకసారి మీకు ఆ వ్యూ కూడా ఎంత చూపిస్తాను.